హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ ఇప్పుడు ద వీడియో. హరిశ్చంద్ర మాధవి దంపతులకు ఇద్దరు కుమారులు వివాన్, విరాజ్. కొడుకులిద్దరూ చదువు పూర్తి చేసుకొని జాబ్స్లో సెటిల్ అవ్వడంతో ముందుగా పెద్ద కొడుకు వివాన్కు పెళ్లి చేయాలనుకొని నందిని అనే అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకి వెళుతారు వివాన్ కుటుంబం. నందిని వాళ్ళ నాన్నగారు చంద్రహాస్ గారు. బెంగళూరులో పెద్ద ఫర్నిచర్ బిజినెస్. నందిని వాళ్ళ అమ్మగారు సుభద్ర గారు. నందిని చిన్నప్పుడు సుభద్ర గారు స్కూల్ టీచర్గా పనిచేసేవారు. ఒకరోజు ఆమె స్కూటర్ మీద వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యి వెన్నుపూస పూర్తిగా చితికిపోయింది. అప్పటి నుండి ఆమె మంచానికే పరిమితమయ్యారు. నందిని చదువుకుంటూనే తన తల్లి బాగోగులు చూసుకుంటూ ఉండేది. అందువల్ల నందినికి తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన తల్లిని ఎవరు చూసుకుంటారు అని పెళ్లి చేసుకోవడానికి మొదట అంగీకరించదు. కానీ తన తండ్రి బలవంతం మీద ఒప్పుకుంటుంది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని. అయినా అమ్మని చూసుకోవడానికి నేను, మీ తమ్ముడు ఇద్దరం ఉన్నాంగా. వంట మనిషి, పని మనిషి ఎలాగో ఉండనే ఉన్నారు. నువ్వు నిశ్చింతగా పెళ్లి చేసుకో తల్లి అని తన కూతురి తలనిమురుతూ వీల్చైర్లో ఉన్న తన భార్య సుభద్రను చూస్తూ అంటారు చంద్రహాస్ గారు. భార్య సుభద్ర కూడా పెళ్లి చేసుకోమని చెప్పడంతో నందినికి ఇష్టం లేకపోయినా ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. నందిని మొదటి నుంచి అందం, అణుకువ కలగలిపిన అమ్మాయి. అలాగే వివాన్ కూడా మంచి అందగాడు కావడంతో నందినికి చూడగానే నచ్చేశాడు. చూపులు, ఒకరికొకరు నచ్చడాలు అన్నీ అయిపోయాక కొద్ది రోజుల్లోనే ఇద్దరికీ పెళ్లి చేశారు. వివాన్ తల్లి తండ్రి హైదరాబాద్లో ఉన్నప్పటికీ అతని ఉద్యోగరీత్యా బెంగళూరులో సెటిల్ అవ్వాల్సి వస్తుంది. పెళ్లి కాకముందు రూమ్లో ఫ్రెండ్స్తో కలిసి ఉన్న వివాన్ పెళ్ళి అయిన తర్వాత ఆఫీస్కి దగ్గరలో ఒక ఇల్లు రెంట్కు తీసుకొని నందినితో పాటు అక్కడికే షిఫ్ట్ అవుతాడు. ఇలా ఒక నెల రోజులు గడిచాయి. మొదట్లో బాగానే ఉన్న వివాన్ రాను రాను భార్య మీద అజమాయిషి చెలాయించడం మొదలైంది. దీనికి కారణం లేకపోలేదు. చుట్టూ ఉన్న కొలీగ్స్, చెడు సావాసాలు, ఇతరాత్ర అందరూ తమ తమ భార్యలను ఎలా చెప్పు చేతుల్లో పెట్టుకుంటామో అన్నది ఓపెన్ డిస్కషన్గా పెట్టుకునేవారు. అది మాత్రమే కాక పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోగలిగేవాడే మగాడు అన్నట్టు రెచ్చిపోయి మాట్లాడుకునేవారు. వివాన్ స్వతహాగా మంచివాడే అయినా సావాసాల కారణంగా ప్రవర్తనలో మార్పు వచ్చింది. మెల్లగా తాగుడు అలవాటు, ఆ పైన ఇంటికి లేటుగా రావడం, అడిగిన భార్య మీద చేయి చేసుకోవడం మామూలైపోయింది. సహనం, ఓర్పు గల నందిని కూడా భర్త ఎన్ని కష్టాలు పెట్టినా భరిస్తూ వచ్చింది. ఇదిలా ఉండగా ఒకనాడు నందిని తమ్ముడు అభి ఒక ఇంటర్వ్యూ అటెండ్ కావడం కోసం ఆఫీస్కి దగ్గరలో ఉన్న తన అక్క నందిని ఇంటికి వస్తాడు. ఆ రోజు కూడా వివాన్ అలాగే తాగొచ్చాడు. అతనికి అభి వచ్చాడు అని తెలియక ఆ రోజు కూడా నందినితో గొడవకు దిగి నందినిని కొట్టాడు. ఇదంతా చూసిన అభి తన భావని ఆపే ప్రయత్నం చేయగా నందిని అడ్డుకొని వద్దని వారిస్తుంది. వెంటనే ఇంటికి వెళ్ళి తన అక్క ఎన్ని కష్టాలు భరిస్తున్నది మొత్తం తన తండ్రికి చెప్పేస్తాడు అభి. నందిని కూడా ఇంట్లో ఎన్ని గొడవలవుతున్నా సరే పరువు కోసం భయపడి మంచం పట్టిన తన తల్లి ఇంకా బాధపడుతుందని గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేస్తుంది నందిని. తన కూతురు పడుతున్న కష్టాల గురించి తెలుసుకున్న చంద్రహాస్ గారు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టిస్తాడు. వివాన్ తల్లి తండ్రితో సహా అందరు పెద్ద మనుషులు కలిసి వివాన్ను మందలిస్తారు. తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నా రాను రాను అందరితో నీతులు చెప్పిస్తుందని ఇంకా ఇంకా రెచ్చిపోయి ప్రవర్తించేవాడు. అయినా కూడా నందినిలో కనిపించే ఓర్పు అతని మేల్ ఇగోని ఇంకా రెచ్చగొట్టింది. అలా ఒకరోజు రాత్రి ఇంటికి డిన్నర్ అంటూ తన కొలీగ్స్ని తీసుకొని వస్తాడు వివాన్. అందులో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. తన పేరు ఈషా. తను వివాన్ని చాలా ఇష్టపడుతుంది. ఆ విషయం వివాన్కి కూడా తెలుసు. కానీ ఈషా విషయంలో వివాన్ ఎప్పుడూ తన లిమిట్స్ దాటలేదు. కానీ ఈసారి మాత్రం నందినిని బాధ పెట్టాలని ఆ అమ్మాయితో కాస్త క్లోజ్గా ఉంటాడు. ఈషా కూడా వివాన్ డియర్ అంటూ క్లోజ్గా తన చెయ్యి పట్టుకొని పక్కనే కూర్చుంటుంది. ఇక నందినికి ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండాలనిపించక వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి రమ్మంటుంది. అంతకుముందే కూతుర్ని ఆ కష్టాల సుడిగుండం నుండి ఎప్పుడెప్పుడు బయటకు తీసుకురావాలా అనుకునే చంద్రహాస్ గారు కూతురు ఫోన్ చేయడమే ఆలస్యం. వెంటనే కొడుకు అభితో సహా కారులో కూతురు ఇంటి ముందు ప్రత్యక్షమవుతారు. చంద్రహాస్ గారు కూతుర్ని ఎన్నిసార్లు పుట్టింటికి రమ్మని పిలిచినా తాను వచ్చేది కాదు. అందరిలో పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టించాడన్న కోపంతో వివాన్ నందినిని పుట్టింటికి వెళ్ళనిచ్చేవాడు కాదు. వెళితే నీకు నాకు తెగదెంపులే అని కరాఖండిగా చెప్పేవాడు.
ఆ భయంతో నందిని కూడా ఏం జరిగినా భరిస్తూ ఉండేది. కానీ ఈసారి మాత్రం తాళి కట్టిన భర్తని ప్రత్యక్ష దైవంగా కొలిచే నందిని వివాన్ని పల్లెత్తు మాట కూడా అనకుండా వారి ఇష్టం వారిది అని కట్టుబట్టలతో ఆ రాత్రి గడప దాటుతుంది. నందిని వెళ్ళిపోయాక ఇక ఈషాతో అవసరం లేదని తనని వెళ్ళిపోమ్మంటాడు వివాన్. ఏంటి వివాన్ డియర్, మీ ఆవిడ కూడా వెళ్ళిపోయింది కదా, ఇక మనకు ఏ అడ్డు లేదు, ఇక నుంచి నేనిక్కడే నీతో పాటే ఉంటాను అని ఈషా వివాన్ని హాక్ చేసుకోబోగా, జస్ట్ షటప్ ఈషా, గెట్ అవుట్ మై హోమ్ అంటూ ఈషాని బయటికి గెంటేస్తాడు. నన్నే బయటికి గెంటేస్తావా, నీ అంతు చూస్తానుండు అనుకుంటూ ఈషా అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఈషా అన్న ఆమె ప్రవర్తన అన్న వివాన్కి అస్సలు నచ్చదు. కేవలం నందినిని శారీరకంగా హింసించడం కోసం మాత్రమే అతని ఇలా మూర్ఖంగా ప్రవర్తించాడు. ఆ క్షణంలో నందిని ఎంతో బాధపడితే తప్ప ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని అనిపించినా కూడా ఆయన ఎక్కడికి పోతుందిలే, ఇదే ఊరు కదా, రేపో మాపో తనే వస్తుంది అనుకుంటూ నిబ్బరంగా ఉంటాడు. అయితే నందిని మళ్ళీ తిరిగి రాలేదు. పెద్ద మనుషుల రాయబారాలు, పెద్ద పెద్ద గొడవలు అన్నీ అయ్యాయి. వివాన్ నందిని వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళతో పోట్లాడి మాట పెరిగి నందిని తండ్రిని అరై ఒరే అనేంతవరకు వచ్చింది. ఆడపిల్లవి తండ్రివి, నీకే అంత రోషం ఉన్నప్పుడు మగాణ్ణి నాకెంత రోషం ఉండాలి, పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోగలిగిన వాడిని నేను, నువ్వేమో అర్ధరాత్రి కూతుర్ని చెప్పా పెట్టకుండా తీసుకెళ్లిన వాడివి, అది నీ సంస్కారం, అది నీ పెంపకం అంటాడు వివాన్. నందిని తండ్రికి కోపం కట్టలు తెంచుకొని వస్తున్నా కంట్రోల్ చేసుకొని, సంస్కారం గురించి నువ్వే నాకు చెప్పాలి, రేపు పొద్దున నీకు ఒక ఆడపిల్ల పుడితే అప్పుడు తెలుస్తుందిలే పెంపకం అంటే ఎలా ఉండాలో, తప్పులన్నీ నువ్వు చేసి నిందలు మా మీద వేస్తున్నావా, ఇక మీకు మాకు ఎలాంటి సంబంధాలు లేవు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటారు చంద్రహాస్ గారు. చాలే, వెళ్ళిపోక ఇక్కడే ఏమీ ఉండిపోదామని రాలేదు, నాకే గనక ఆడపిల్ల పుడితే నీ కూతురులాగా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయేలాగా పెంచను, తప్పులు ఎవరు చేశారో అర్ధరాత్రి గడప దాటిన నీ కూతుర్ని అడుగు, మగాణ్ణి నాకేంటి, ఇది పోతే ఇంకో 100 మంది వస్తారు, నీ కూతురికి మళ్ళీ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అంటూ అహంకారంతో నోరు జారుతాడు వివాన్. అప్పటిదాకా ఎంత గొడవ జరుగుతున్నా లోపల గదిలోనే కామ్గా ఉన్న నందిని వివాన్ ఈ మాట అనడంతో ఇద్దరికీ కావాల్సింది విడాకులే అయినప్పుడు ఆయన ఇంతసేపు ఇక్కడ డిస్కషన్ పెట్టడం అనవసరం, వెంటనే అతన్ని పంపించేయండి నాన్న అంటూ గదిలో నుండి బయటకు రాకుండానే చెప్పేస్తుంది నందిని. ఆమె గొంతులోని స్థిరత్వం విన్న వివాన్కు ఇంకా కోపం పెరిగిపోయి వెంటనే అక్కడి నుండి వచ్చేసి ఆ వెంటనే డివోర్స్కి అప్లై చేసేస్తాడు. తర్వాత వివాన్ పూర్తిగా తాగుడికి బానిసైపోతాడు. ఇంట్లో అడిగేవారు ఆపేవారు లేక అందంగా అమాయకంగా ఉండే అతని ముఖం నిర్జీవంగా మారిపోయింది. నందిని ఉన్నన్ని రోజులు అతనికి ఏ లోటు లేకుండా చూసుకునేది. నందిని వెళ్ళిపోయాక ఇంట్లో వండి పెట్టేవారు లేక బయట ఫుడ్ తినలేక అలాగే అడ్జస్ట్ అవుతూ ఉండేవాడు. దీనికి తోడు ఈషా వివాన్ తనని రిజెక్ట్ చేశాడన్న కోపంతో వివాన్ మీద ఉన్నవి లేనివి అన్నీ తన హెచ్ఆర్కి చెప్పి అతని జాబ్కి ఎసరు పెట్టించేస్తుంది. ఇచ్చిన వర్క్ టైంకి కంప్లీట్ చేయడం లేదని, మిస్బిహేవింగ్ లాంటి ఎన్నో రీజన్స్తో అతని జాబ్ పోతుంది. మెల్లగా ఆకాశంలో ఉన్న చూపులు నేల మీదకు దిగడం మొదలైంది వివాన్కు. జాబ్ పోవడంతో హైదరాబాద్లో ఉన్న తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి మెల్లగా అతని అవలక్షణాలన్నీ తప్పు అన్న సంగతి బుర్రకెక్కించుకొని హైదరాబాద్లోనే మరో జాబ్లో జాయిన్ అవుతాడు. అయితే నందిని మీద మాత్రం అతని కోపం అలాగే ఉంటుంది. భార్య అంటే అతని చెప్పు చేతల్లో ఉండాలి, చెప్పిన మాట వినాలి అన్న అతని సిద్ధాంతం మాత్రం అలాగే స్థిరంగా ఉండిపోవడమే కాక తను బాధపడుతుంటే ఆమె నుండి ఊహించని రియాక్షన్ ఎదురవ్వడంతో తను ఇలా రెచ్చిపోవడానికి నందినినే కారణమన్న మూర్ఖత్వపు నిర్ణయంలోనే ఉండి నందిని మీద ఇంకా కక్ష పెంచుకుంటాడు. డివోర్స్ వచ్చేదాకా వివాన్కు మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం లేదు గనక ఈ లోపల వివాన్ తమ్ముడు విరాజ్కు ఎలాగో ఒక సంబంధం వచ్చిందని చూసుకోవడానికి వెళితే ఆ పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు తరపు వాళ్ళు కుటుంబ వివరాల్లో భాగంగా వివాన్ గురించి అడిగి పెళ్ళయి సంవత్సరం కూడా అవ్వకుండానే విడాకుల దాకా వెళ్ళాడంటే తమ్ముడు ఎలాంటివాడో అని అనుమానపడేసరికి బాధగా అనిపించింది వివాన్కి మొట్టమొదటిసారిగా. అతని వల్ల తన తమ్ముడు మాట పడ్డాడని, ఆ బాధతో ఎవరికీ కనిపించకుండా ఒక రకమైన వేదనలోకి వెళ్ళిపోయాడు. అతని కారణంగా తమ్ముడికి సంబంధాలు చెడిపోతున్నాయన్న భయాన్ని పెట్టేసుకున్నాడు. అలా 3 సంబంధాలు కుదరకపోగా 4వ సంబంధమైన సౌమ్యని చూడ్డానికి పెళ్లి చూపులకి బయలుదేరాడు. వివాన్ కార్ డ్రైవింగ్ చేస్తూ శివకేశవ్ గారి ఇల్లు ఎక్కడండి అని అడుగుతాడు. ఈ సందులోనే లోపలికి వెళ్తే ఫ్యాన్సీ షాప్ ఉంటుంది, ఆ పక్కనే రెండో ఇల్లు అని జవాబు ఇచ్చాడు అవతల నిలబడిన వ్యక్తి. అతనికి థ్యాంక్స్ చెప్పి వివాన్ అటువైపుగా కారు పోనిస్తూ ఫ్యాన్సీ షాపును దాటుతూ తండ్రిని మళ్ళీ అడుగుతాడు. పెళ్లి చూపులకు నేనెందుకు నాన్న రావడం, విరాజ్ వస్తే సరిపోతుంది కదా అంటాడు.
హరిశ్చంద్ర వివాన్ మాటలకు కాస్త అసహనంగా చూసి, వివాన్, ఇలా ఎన్ని రోజులని ఎవరికీ కనిపించకుండా దాక్కుంటావు? ఒకవేళ ఈ సంబంధం నువ్వు రాకపోతేనే సెట్ అయ్యేలా ఉన్నా ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని వచ్చేది మన ఇంటికే. అన్ని వివరాలు మనం మాట్లాడుకునే కదా సంబంధం కుదుర్చుకునేది. నువ్వు వచ్చినంత మాత్రాన సంబంధం చెడిపోదు, రానంత మాత్రాన జరిగిపోదు. రాసి పెట్టి ఉంటే తప్ప అంటారు హరిశ్చంద్ర గారు. అవునన్నయ్య, నీ గురించి ఏదో చెప్పడానికి కూడా నువ్వు చేసింది నీ ఇష్టం. ఆ అమ్మాయికి నేను నచ్చాలి అంతేగా అంటాడు విరాజ్. ఇంకేం మాట్లాడుకురా, ఇంత దాకా వచ్చాక ఇంకా తచ్చర్లాటెందుకు, లోపలికి పదండి అని అంటూ ఇంటి ముందు బ్రేక్ వేసిన కారు దిగింది వివాన్ తల్లి మాధవి. రండి రండి అంటూ పెళ్లికూతురు తమ్ముడు సుధీర్ మర్యాదలు చేస్తూ విరాజ్ ఫ్యామిలీని లోపలికి తీసుకెళ్లాడు. ఇద్దరు పెళ్లి కొడుకులు వచ్చారేంటి అని ఇంట్లో ఉన్న ఆడపిల్లల్లో కొందరు వివాన్ విరాజులను చూసి చెవులు కొరుక్కుంటుంటే, వారిలో పెద్దవాడు, పెళ్లి కొడుకేమో ఈ పెళ్ళయ్యేలోపు రెండో వాడిని నేను సెట్ చేసుకుంటా అని అనుకుంటూ వారిని చూస్తుంటారు అక్కడ ఉన్న అమ్మాయిలు. వాళ్ళ కోసం స్వీట్స్ వగైరా అన్నీ తెప్పించాక, మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి సౌమ్యని తీసుకొస్తాను అంటుంది పెళ్లి కూతురు తల్లి రేణుక. సౌమ్య సంగీతంతో పాటు పెయింటింగ్స్ లాంటివి అన్నీ తనకు వచ్చని, ఆమెకున్న కళల గురించి వల్లవేస్తుంటాడు ఆమె తండ్రి శివకేశవరావు గారు. అక్కడ అక్క స్పోర్ట్స్ బాగా ఆడుతుంది, వంట కూడా బాగా చేస్తుంది అని చెప్పుకుంటూ పోతున్నాడు ఆమె తమ్ముడు సుధీర్. ఇంతలో సౌమ్యని తీసుకువచ్చారు అమ్మాయిలంతా. ఆమెను చూశాక ఆమె గురించి అప్పటిదాకా వాళ్ళు చెప్పిందంతా తక్కువేనేమో అనిపించింది విరాజ్కి. అంత లక్షణంగా పద్ధతిగా ఉంది ఆమె. విరాజ్కి అయితే తొలిచూపులోనే సౌమ్య బాగా నచ్చేసింది. విరాజే పెళ్లి కొడుకు అని తెలియగానే అప్పటిదాకా వాళ్ళల్లో ఒకళ్ళు నాకే అని కొట్టుకుంటున్న అమ్మాయిల్లో నీరసం ఆవహించేసింది. తమ్ముడు పెళ్లి కొడుకు అంటే అన్నకి కూడా పెళ్ళైపోయినట్టేగా. వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. వివాన్ మొహంలో ఒక రకమైన ఇబ్బంది గమనించిన విరాజ్, ఏవండి, ముందుగా మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా మారింది. మీకు తెలుసు కదా, ఇతను మా అన్నయ్య వివాన్. సంవత్సరం క్రితం పెళ్ళయింది. వదినతో ఏవో గొడవల వల్ల ఇద్దరు డివోర్స్కి అప్లై చేశారు. 2-3 నెలల్లో విడాకులు మంజూరవుతాయి. అన్నయ్య ఇంతకుముందు బెంగళూరులో జాబ్ చేసేవాడు. ఇప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకొని మాతో పాటే ఉంటున్నాడు. రేపు ఫ్యూచర్లో కూడా అందరం కలిసే ఉంటాం. నిజానికి విడాకులు అనేవి అన్నయ్య పర్సనల్. ఒకవేళ ఈ సంబంధం కనుక కుదిరితే రేపు మీకు ఇది పెద్ద విషయంలా కనిపించవచ్చు. మొహమాటానికి పోయి అన్నయ్య కూడా మాకు దూరం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఏ దాపరికాలు లేకుండా ముందే చెప్తున్నా అంటాడు విరాజ్. అప్పుడు శివకేశవ్ గారు, నిజమే బాబు, విడాకులు అనేవి మీ అన్నయ్య గారి పర్సనల్. అయినా కూడా మీరు ఏదీ దాయకుండా ముందే చెప్పారు చూడండి. దానికి నేను మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేను. మీ అన్నయ్య గారి విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీకు గనక మా అమ్మాయి నచ్చితే చెప్పండి, వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం అంటారు శివకేశవ్ గారు. ఆ మాటకి అందరూ సంతోషించి ముహూర్తాలు ఖాయం చేసుకోవడం, పెళ్లి జరిపించడం అన్నీ చకచకా జరిగిపోతాయి. కానీ అన్నయ్య విషయంలో తప్పంతా అన్నయ్యదేనని ఆయన మాటల్లో అర్థమైంది విరాజ్కి. చాలా సున్నిత మనస్కుడు, ఏ మాటన్నా భరించడు, మొండివాడు. భార్యని సక్రమంగా చూసుకొని ఉండుంటే ఇన్ని గొడవలు అసలు జరిగేవే కాదు అన్న నిర్ణయానికి వచ్చిన విరాజ్ తన భార్యని ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనుకుంటాడు. కానీ అందరు భర్తలు ఒకేలా ఎలా ఉండరో అందరు భార్యలు కూడా ఒకేలా ఉండరు అన్న నిజం విరాజ్కి కాస్త లేట్గా అర్థమయ్యింది. మొదట్లో కొద్ది రోజులు బాగానే ఉన్న సౌమ్య తర్వాత తనకి ఒంట్లో బాగుండట్లేదని, ఇంట్లో ఇంతమందికి వండి పెట్టాలంటే తన వల్ల కావట్లేదని, అందుకని మనం వేరే కాపురం పెడదామని అంటుంది సౌమ్య. కానీ సౌమ్య, నీకు ముందే చెప్పానుగా, మా అమ్మా నాన్నలను విడిచి వేరే ఉండలేనని. ఇప్పటికిప్పుడు వేరే కాపురం అంటే వాళ్ళు ఏమనుకుంటారో అంటాడు విరాజ్. నేను మా అమ్మా నాన్నల్ని విడిచి ఉన్నప్పుడు మీరు మీ అమ్మా నాన్నల్ని విడిచి ఉండలేరా? దూరంగా వెళ్ళినంత మాత్రాన ప్రేమలు తగ్గిపోతాయా? అంటే నాకిప్పుడు మా అమ్మా నాన్నల మీద ప్రేమ లేనట్టా అంటుంది సౌమ్య. ఇంకిప్పుడు గొడవలెందుకులే అనుకున్న విరాజ్ వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. విరాజ్కి వచ్చే శాలరీ మొత్తం తెచ్చి సౌమ్య చేతిలోనే పెట్టేవాడు.
మెల్లమెల్లగా సౌమ్య అత్తమామల్ని దూరం పెట్టడం, వాళ్ళకి కావలసినవి ఏమీ కొనివ్వకుండా పోవడం, తన పుట్టింటి వారిని మాత్రం వారాల పాటు ఇంట్లో పెట్టుకోవడం, డబ్బులన్నీ వారి కోసం ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. విరాజ్కి అన్నీ అర్థమవుతున్నా కూడా గొడవలు పడటం ఇష్టం లేక సర్దుకుపోతూ ఉంటాడు. అదే సమయంలో వివాన్కు వైజాగ్ నుండి ఒక పెళ్లి సంబంధం వస్తుంది. విడాకుల గ్రేస్ పీరియడ్ కూడా అయిపోతున్నందువల్ల ఈ లోపల సంబంధాలు చూద్దామనుకుంటారు వివాన్ తల్లి తండ్రి. కానీ వివాన్కు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. తను ఎంత వద్దన్నా వినిపించుకోకుండా వాళ్ళ అమ్మా నాన్న బలవంతం మీద వివాన్కు పెళ్లి చూపులకు వెళ్తాడు. వివాన్కు ఇష్టం లేని పెళ్లి చూపులు కావడంతో ఏదో చూడలేదనుకుండా చూసి నిర్ణయం తర్వాత చెబుతామంటారు. విరాజ్ అదే ఊరిలో ఉండడం వల్ల తన వద్దకు వెళ్దామనుకుంటారు ముగ్గురు. విరాజ్కి వస్తున్నట్టుగా ముందుగానే ఫోన్ చేసి చెబుతారు తన అమ్మ నాన్న. కానీ సౌమ్య విరాజ్ అమ్మా నాన్నలను దూరం పెట్టడం, వాళ్ళ అవసరాలకు ఏమీ కొనివ్వకపోవడంతో తన అమ్మా నాన్నల పట్ల సౌమ్య ప్రవర్తన ఎలా ఉంటుందో అని కాస్త టెన్షన్ పడతాడు. అలా అని తన అమ్మా నాన్నలను ఇంటికి వస్తా ఉంటే వద్దనేటంత పాషాణ హృదయుడు కాదు విరాజ్. తన తల్లి తండ్రి అన్నయ్య ముగ్గురు విరాజ్ ఇంటికి వస్తారు. అప్పటికే సౌమ్య అమ్మా నాన్నలు వచ్చి ఒక వారం అవుతుంది. విరాజ్ తల్లి మాధవి గారు వాళ్ళ లగేజ్ని చూసి వీళ్ళొచ్చి ఒక 10 రోజులు ఉండడానికి వచ్చినట్టున్నారు అనుకొని, కానీ సౌమ్య మాత్రం మేమెప్పుడు వస్తామన్నా మమ్మల్ని రానిచ్చేది కాదు అని మనసులో అనుకొని, ఇక మాధవి గారు ఎంత ఆపుకుందామనుకున్నా తన్నుకొస్తున్న బాధతో ఉండబట్టలేక విరాజ్ని పక్కకు పిలిచి, ఏరా మీ అత్తగారు మామగారు బామర్ది వచ్చి ఇన్నిన్ని రోజులు ఉంటున్నారు కదా, మమ్మల్ని ఎప్పుడైనా ఏనాడైనా మీ ఇంటికి రమ్మని పిలిచావా? మేము నీకు అంత కాని వాళ్ళము అయిపోయామా? ఇప్పుడు కూడా మా అంతటికి మేము ఫోన్ చేసి వచ్చామే కానీ నువ్వు మాత్రం మీ అన్నయ్య పెళ్లి చూపులు అని తెలిసి కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాలేదు అని మాధవి గారు అడుగుతుండగా చాటుగా ఉండి వింటున్న సౌమ్య వచ్చి, అంటే మా అమ్మా నాన్నలకు గతి లేక ఈ ఇంటికి వచ్చారనుకుంటున్నారా? మీ కొడుక్కి బోలెడు బోలెడు కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు మా వాళ్ళు అని సౌమ్య అనగానే, నేను మీ వాళ్లను రావద్దనడం లేదు. మాకు ఎంత హక్కు ఉందో వాళ్ళకి కూడా అంతే హక్కు ఉంది. కానీ మమ్మల్ని వద్దని వారిని మాత్రం ఎన్నాళ్ళైనా ఉంచుకుంటే మాకు బాధ అనిపించదా? ముందు గొడవెందుకులే, కొడుకు కాపురం పాడు చేయడం ఎందుకులే అనుకున్న మాధవి గారు సౌమ్య మాటల్లో పెద్దంతరం చిన్నంతరం కూడా లేకపోయేసరికి మాధవి గారు కూడా నోరు విప్పక తప్పలేదు. విరాజ్ తల్లి గొడవ పడుతుందని తెలిసి సౌమ్య తల్లి రేణుక కూడా రంగంలోకి దిగింది. ప్రతి విషయంలోనూ తల్లి కూతుళ్ళిద్దరూ కట్నాల ప్రస్తావన తెచ్చేసరికి మాధవి గారు కూడా, నా కొడుకు సంపాదించిందంతా మీ వాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నావు కదా, అది చాలదన్నట్టుగా ఈ ఇంటిని కూడా నీ పేరున రాయించుకున్నావు అని మాధవి గారు అనగానే, ఇటు సౌమ్య మాటలకు ఆమె తమ్ముడు సుధీర్ కూడా ఇంకొన్ని మాటలు అందిస్తూ గొడవను పెద్దది చేయసాగాడు. ఇది చిలికి చిలికి గాలివాన కాకముందే విరాజ్ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాకూడదని ఇటు విరాజ్ అటు శివకేశవ గారు వద్దని వారిస్తున్నా రేణుక సౌమ్య సుధీర్ మాత్రం పెళ్లి ఖర్చులు బంగారం అనుకుంటూ ఇంకా గొడవని పెద్దది చేస్తూ ఉన్నారు. ఇదిలా పెరిగి పెరిగి ఆఖరికి సౌమ్య, అసలు నీ కొడుకుతో పెళ్లికి ఒప్పుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. ఆల్రెడీ ఒకడు తెగతెంపులు చేసుకున్నా కూడా ఇంకొకటి బుద్ధేంటో తెలుసుకోలేకపోయాను. అసలు మీ పెంపకమే అలాంటిది అని గట్టిగా అనగానే వివాన్కి ఎక్కడో గుండెల్లో కుచ్చుకున్నట్టుగా కాగా చంద్రహాస్ గారికి కూడా కోపం తెప్పించింది. సౌమ్య మళ్ళీ ఏదో అనేలోపే తన చెంప చెల్లుమనిపించాడు విరాజ్. సౌమ్య ఆశ్చర్యంగా విరాజ్ వైపు చూసింది. ఆడపిల్లవి, నేను ఇష్టపడిన భార్యవి అని ఇంతకాలం నువ్వేం చేసినా ఊరుకున్నాను. నన్నన్నావు, భరించాను. మా అమ్మా నాన్నలను అన్నావు, భరించాను. కానీ మా అన్నయ్య క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి నువ్వెవరివి? ఇదే మాట ఒక మగాడు కనుక అనుంటే ఈ పాటికి వాడి ఒంట్లో ఏ ఒక్క ఎముక కూడా పని చేయకుండా పోయేది. విరాజ్ చేతి దెబ్బ బలంగా తాకడం వల్ల సౌమ్య లేత బుగ్గ ఎర్రగా కందిపోయింది.
ఆ సాక్ష్యంతో తల్లి కూతుళ్ళిద్దరూ సుధీర్ని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు. శివకేశవ్ గారు ఇందులో మన తప్పు కూడా ఉందని, పోలీస్ స్టేషన్కి వద్దని ఎంత వారిస్తున్నా వాళ్ళు వినిపించుకోకుండా స్టేషన్లో గృహహింస కేసు కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు. ఇంతలో మాధవి గారు తన ఆవేశాన్ని చల్లార్చుకొని విరాజ్ వద్దకు వెళ్ళి, ఏంట్రా నువ్వు చేసిన పని? కోడలికి ఏది మంచో ఏది చెడో తెలియాలని కాస్త కోపంగా మాట్లాడాను. ఈ కాలం పిల్ల కాబట్టి అది కూడా కాస్త కటుగానే మాట్లాడింది. అంత మాత్రం చేత నువ్వు ఆవేశానికి పోయి తన మీద చెయ్యి చేసుకుంటావా? మరేం చేయమంటావమ్మా? ఇంత దాకా రాకూడదనే పెళ్లికి ముందే ఇది నా కుటుంబం, మా వాళ్ళు ఇలా అని చెప్పాను. ఆ రోజు అన్నింటికీ తలూపి ఈరోజు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే ఎలా కుదురుతుందమ్మా? ఫస్ట్ వేరు కాపురం అంటూ మీ నుండి దూరం చేసింది. అప్పటి నుండి మీ బాగోగులు మంచి చెడు చూసుకుంది లేదు. పోనీ నేను వేరే వచ్చి ఏమైనా సంపాదించానా అంటే ఒక్క రూపాయి కూడా వెనకేసింది లేదు. జీతం మొత్తం తెచ్చి దాని చేతుల్లో పెట్టాను. ఒక్కదానికి కూడా లెక్కుండదు. అడిగితే సమాధానం ఉండదు. ఈ ఇల్లు కూడా తన పేరున రాసివ్వమని అడిగితే మొదట కాస్త ఆలోచించిన తర్వాత మళ్ళీ నా భార్య కదా అని తన పేరున ఉంటే ఏంటి, నా పేరున ఉంటే ఏంటి అని దాని పేరునే రాశాను. నేను తనకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే అది చేసే పనులు మాత్రం ఇవా అమ్మా అని విరాజ్ అంటుండగా పోలీసులు వచ్చి విరాజ్ని అరెస్ట్ చేస్తారు. నా కొడుకు ఏ తప్పు చేయలేదు, వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని హరిశ్చంద్ర గారు అడగగా, మా డ్యూటీ మేము చేస్తున్నాం, మీరు ఏదైనా అడగదలుచుకుంటే స్టేషన్కి వచ్చి మా ఎస్ఐ గారిని అడగండి అంటారు ఆ కానిస్టేబుల్స్. అమ్మ నువ్వేం బాధపడకు, మన తప్పు ఏమీ లేనప్పుడు అంతా ఆ పైవాడే చూసుకుంటాడు అని చెప్పి విరాజ్ పోలీసుల వెంట వెళ్తాడు. తన వెనకే వివాన్, హరిశ్చంద్ర గారు కూడా వెళ్తారు. స్టేషన్లో సౌమ్య, ఆమె పేరెంట్స్, సుధీర్ అందరూ అక్కడే ఉంటారు. హరిశ్చంద్ర గారు ఎస్ఐ వద్దకు వెళ్ళి, సార్ మా అబ్బాయి భార్యను హింసించే అంత దుర్మార్గుడు కాదు అంటాడు. మరి కాకపోతే చెంప మీద ఆ అచ్చులేంటి? కనిపిస్తున్న దెబ్బలు ఇవి, కనిపించని దెబ్బలు ఇంకా ఎన్నో. మీరిలా కొడుకును వెనకేసుకురాబట్టే వాడలా తయారయ్యాడు. వీడిని ముందు లోపలేయండి అంటాడు ఎస్ఐ. అంటూ విరాజ్ను చూపిస్తూ అంటారు ఎస్ఐ. శివకేశవ్ గారిని స్టేషన్లో నోరు తెరవనీయకుండా, మీరు మాట్లాడితే నేను చచ్చినంత ఒట్టే అంటుంది రేణుక. అలా విరాజ్ 15 రోజులు జైలు జీవితం గడిపి బయటికి వస్తాడు. తన మామగారే తనని జైలు నుండి విడిపించారని అక్కడి పోలీసులు చెప్తారు. విరాజ్కు బయటకు రాగానే శివకేశవ్ గారు విరాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రెండల్లుడు గారు ఇంటికి వెళ్దాం అంటారు శివకేశవ్ గారు. ఇంకా ఏ ఇల్లు మావయ్య గారు? మీ కూతురు చేసిన పనికి మళ్ళీ రమ్మని మీరు ఎలా అడగగలుగుతున్నారు? ఈరోజు మీరు నన్ను విడిపించారని నేను మీతో పాటు వస్తే మీ కూతురు చేసిన తప్పులని ఎప్పటికీ తెలియకపోగా నేను వాటిని సమర్థించిన వాడినే అవుతాను. తనకు మనుషుల విలువ అస్సలు తెలియదు, వారితో ఎలా ప్రవర్తించాలో తెలియదు. అలాంటి దాన్ని నేను ఇంకా భార్యగా స్వీకరించలేను. అలా అనుకు బాబు, అది ఇప్పుడు తల్లి కాబోతోంది అని శివకేశవ్ గారు చెప్పగానే విరాజ్కి లోపల ఆనందం కలిగిన పైకి అదేమీ తెలియనివ్వకుండా, ఓహో ఇప్పుడు అది తల్లి కాబోతుంది కాబట్టి నన్ను విడిపించి మీ ఇంటికి తీసుకెళ్దామని వచ్చారా? అయినా నేను చేయని తప్పుకు నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి నన్ను జైల్లో వేయించింది. అందువల్ల నా జాబ్ కూడా పోయింది. అది చాలదన్నట్లుగా కడుపులో బిడ్డను పెట్టుకొని కూడా విడాకులకి ఎలా అప్లై చేసింది? మీ కూతురు తన హద్దుల్ని పూర్తిగా దాటేసింది మావయ్య గారు అంటాడు విరాజ్. అలా అనుకు బాబు, అది విడాకులకు అప్లై చేసినప్పుడు ప్రెగ్నెంట్ అన్న విషయం దానికి తెలియక అలా చేసింది. జరిగిన దాన్ని ఒక పీడకలలా మర్చిపోయి ఇంటికి వెళ్దాం పదబాబు అంటారు శివకేశవ్ గారు. బాబు మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని శివకేశవ్ గారు ఎన్ని విధాలుగా బ్రతిమిలాడినా విరాజ్ సస్యమీర రాననడంతో ఇక చేసేదేమీ లేక శివకేశవ్ గారు ఇంటికి వచ్చేసరికి
తల్లి కూతుళ్ళిద్దరూ సుధీర్ని వెంట పెట్టుకొని సౌమ్యకు అబార్షన్ చేయించడానికి హాస్పిటల్కి బయలుదేరతారు. ఆ విషయం తెలిసిన శివకేశవ్ గారు కోపోద్రిక్తుడై రేణుక చెంప పగలగొడతారు. అల్లుడు గారిని ఎలాగైనా ఒప్పించి వాళ్ళ కాపురం నిలబెడదామని నేను ప్రయత్నాలు చేస్తుంటే నువ్వేమో విడాకులు, అబార్షన్ అంటూ కూతురు కాపురంలో నిప్పులు పోస్తావా? చిన్నపిల్ల, దానికి తెలియకపోయినా నీకు బుద్ధి బుద్ధి ఉండక్కర్లే. కూతురికి సర్ది చెప్పాల్సింది పోయి నువ్వే దగ్గరుండి విడగొడతావా? నువ్వసలు తల్లివేనా అంటారు శివకేశవ్ గారు. తల్లిని కాబట్టే దాని మంచి చెడు గురించి ఆలోచిస్తున్నాను గనుకనే అబార్షన్కి తీసుకెళ్తున్నాను. రేపో మాపో విడాకులు కాబోయే అమ్మాయి కడుపులో బిడ్డ ఉంటే మళ్ళీ దాన్నెవరు పెళ్లి చేసుకుంటారు? ఓహో, మీరు మళ్ళీ ఆ అల్లుడు కాని అల్లుడి దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడారన్నమాట. అల్లుణ్ణి బ్రతిమిలాడాను అన్నారు. మరేడి తీసుకొచ్చారా? నా ముందే నా కూతుర్ని కొట్టినవాడు రేపు ఇంకేమైనా చేస్తాడు. వాళ్ళ అమ్మ ఎన్నెన్ని మాటలంది. మళ్ళీ నా కూతురు చస్తే అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళదు. మీరు కొట్టినా చంపినా సరే మా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అంటుంది రేణుక. అవును నాన్న, అమ్మ నిర్ణయమే నా నిర్ణయం. మీరు తప్పుకుంటే మేము హాస్పిటల్కి వెళ్తాం అంటూ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేశాక, మీరు చాలా వీక్గా ఉన్నారు. మీకు అబార్షన్ చేయాలంటే ముందు మీ బాడీ సహకరించాలి. లేకుంటే మీ ప్రాణానికే ప్రమాదం. నేను మీకోసం మంచి డైట్ లిస్ట్ ఇస్తాను. మీరు మీ బేబీ ఇద్దరూ హెల్తీగా ఉండేలా. ఈ డైట్ను కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయితే డెలివరీ టైం కల్లా మీకు సుఖప్రసవం జరిగే అవకాశాలు ఉంటాయి. అలా కాదని మీరు మొండిగా అబార్షన్కి వెళ్తానంటే ఇక అది మీ ఇష్టం. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మీ కూతురి గర్భసంచి కూడా చాలా వీక్గా ఉంది. అందువల్ల ఆమెకు భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశం కూడా చాలా తక్కువగా ఉన్నాయి. నేను కొన్ని మందులు రాసిస్తాను, వాటిని వాడుతూ ఉండండి. వీలైనంత వరకు బెడ్ రెస్ట్ తీసుకోండి అని డాక్టర్ చెప్పాక సౌమ్య వాళ్ళు వెళ్ళిన కాసేపటికి శివకేశవ్ గారు కూడా డాక్టర్ వద్దకు వెళ్ళి, చాలా థ్యాంక్స్ మేడం, నా కూతురికి అబార్షన్ చేయకుండా దాని కాపురాన్ని నిలబెట్టారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. అయ్యో, మీరు నా తండ్రి లాంటివారు. అలా మాట్లాడకండి. ఒక మంచి పని చేయాలన్నా కూడా అదృష్టం ఉండాలి. నిజం చెప్పాలంటే తను కాస్త వీక్గానే ఉంది. ఏ విషయం గురించి మరీ ఎక్కువగా ప్రెజర్ చేయకండి. కొద్ది రోజులు తనకు నచ్చినట్లుగానే ఉండనివ్వండి. అప్పుడే కడుపులో బిడ్డ హెల్దీగా ఉంటుంది అంటారు డాక్టర్ గారు. అలాగే డాక్టర్, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి శివకేశవ్ గారు ఇంటికి బయలుదేరుతూ, హమ్మయ్య, ఇక సౌమ్య, రేణుక అబార్షన్ గురించి ఆలోచించరు. సుధీర్ని కూడా అర్జెంటుగా విదేశాలకు పంపించాలి. సౌమ్య పెళ్లి వల్ల సుధీర్ ఫారిన్ వెళ్లేందుకు అవసరమైన డబ్బు చేతిలో లేక కొన్ని రోజులు, అమెరికా వెళ్లేందుకు ఇప్పుడు అనువైన సమయం కాదని కొన్ని రోజులు వాయిదా వేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు అలా వాయిదా వేసే ప్రసక్తే లేదు. అప్పు చేసైనా సరే వాణ్ణి యూఎస్ కాకపోయినా యూకేకైనా సరే పంపిస్తాను అని అనుకొని శివకేశవ్ గారు దొరికిన చోటల్లా అప్పు చేసి మరి సుధీర్ని లండన్ ఫ్లైట్ ఎక్కించేస్తారు. ఇలా రోజులు గడుస్తుండగా శివకేశవ్ గారు ఒకరోజు సడన్ హార్ట్ స్ట్రోక్తో అక్కడికక్కడే మరణిస్తారు. ఒక్కసారిగా సౌమ్య వాళ్ళు మగదిక్కులేని ఒంటరి వాళ్ళుగా మిగిలిపోతారు. కొద్ది రోజులకి సౌమ్య పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. తన తండ్రి మళ్ళీ తన కడుపున పుట్టాడనుకొని ముద్దుగా వాణ్ణి శివ అని పిలుచుకుంటుంది సౌమ్య. సుధీర్ యూకే వెళ్లడం కోసం చేసిన అప్పుల వల్ల అప్పుల వాళ్ళందరూ ఇంటి మీదకు వచ్చి సౌమ్యతో అసభ్యంగా మాట్లాడుతుంటారు. మామూలుగానే సౌమ్య చక్కటి అందగత్తె కావడంతో అందరి చూపులు తన మీదే ఉంటాయి. ఆ చూపులకి తాళలేక మెల్లగా సౌమ్యలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. బంగారం లాంటి భర్తను తల్లిదండ్రుల్లా చూసుకునే అత్తమామలను వదిలేసుకున్నందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. పచ్చటి కాపురాన్ని బుగ్గిపాలు చేసుకున్నందుకు ఈరోజు ఇలా అనుభవిస్తున్నాను అని తనలో తానే కుమిలిపోతుంటుంది. కూతురి వేదనను గమనించిన రేణుక కూడా తన భర్త ఎంత చెప్పినా వినకుండా తన కూతురి బ్రతుకుని తానే చేతులారా నాశనం చేసినందుకు బాధపడుతూ ఉంటుంది రేణుక. ఇక విరాజ్ జాబ్ పోయినందువల్ల తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి మరో జాబ్లో జాయిన్ అవుతాడు. కొడుకులిద్దరికీ పెళ్ళిళ్ళు కలిసి రాలేదని కాస్త బాధ అనిపించినా ఇద్దరూ కళ్ల ముందు ప్రశాంతంగా ఉన్నందుకు సంతోషిస్తారు మాధవి గారు, హరిశ్చంద్ర గారు.
అయితే ఆ రోజు సౌమ్య అన్న మాటలకు వివాన్ కాస్త ఆలోచనలో పడతాడు. మొదట్లో తనని చూడగానే నిజంగానే నాకొక చెల్లెలు ఉంటే ఇలాగే ఉండేదేమో అనిపించింది. కానీ తన ప్రవర్తన మూలంగా విరాజ్తో పాటు ఇంటిల్లిపాది అందరూ సఫర్ అయ్యారు. కేవలం ఒక్క చెంపదెబ్బ కారణంగా చూపించి ఎంత హంగామా చేసింది, ఎంత గొడవ చేసింది. తనతో పోల్చుకుంటే నందినిని నేను ఎంత ఇబ్బంది పెట్టాను. తనని వాతలు తేలేలా కొట్టాను. అయినా కూడా నన్ను ఏనాడు పల్లెత్తు మాట కూడా అనలేదు. నా మూర్ఖత్వపు పనులకు నందిని గనుక ఒక్క కంప్లైంట్ ఇచ్చుంటే వాళ్ళ నాన్నకున్న పరిచయాలకు నన్ను జీవితాంతం జైల్లో నుండి బయటకు రానియకుండా చేసేవాడు. తన మంచితనంతో నందిని ఆకాశమంత ఎత్తి ఎదిగితే నా చెడ్డతనంతో నేను పాతాళంలోకి కూరుకుపోయాను. భార్యను కొట్టడం, తన మీద అధికారం చలాయించడం ఒక మగతనంగా ఫీల్ అయ్యేవాణ్ణి. పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోలేనివాడు మగాడే కాదు అన్న కొలీగ్స్, స్నేహితుల మాటలతో ఇంకా మూర్ఖంగా ప్రవర్తించేవాణ్ణి అని తనలో తానే మదనపడుతూ ఉండేవాడు. అయితే అన్నయ్యలో వచ్చిన మార్పుల్ని విరాజు గమనిస్తూనే ఉంటాడు. ఎంతైనా తోడబుట్టినవాడు కనుక అన్నయ్య ఎప్పుడు ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తిస్తాడో విరాజ్కు బాగా తెలుసు. వదిన గురించే అన్నయ్య బాధపడుతున్నాడు అన్న విషయం విరాజ్కు అర్థమవుతుంది. ఒకరోజు వివాన్ తన ఫోన్లో ఉన్న ఫోటో గ్యాలరీని చెక్ చేస్తుండగా అక్కడ ఉన్న నందిని ఫోటో దగ్గర తన చూపు ఆగిపోతుంది. వెనక నుండి వచ్చిన విరాజ్ అది చూసి, వదిన మీద అంత ఇష్టం ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి మాట్లాడొచ్చు కదా అన్నయ్య అంటాడు. ఏ మొహం పెట్టుకొని వెళ్ళనరా? నేను తనని ఎంతలా టార్చర్ చేశాను. అది చాలదన్నట్లుగా తనని బాధ పెట్టడం కోసం ఒక అమ్మాయిని కూడా ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తుందని నేను అనుకోవడం లేదు. తనే కాదు, ఆ ప్లేస్లో ఉన్న వేరే ఏ అమ్మాయి కూడా అంగీకరించదు. ఎందుకన్నయ్య అలా అనుకుంటున్నావు? నీకేం తక్కువ? నిన్ను నువ్వే ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు? నువ్వేమీ పుట్టుకతో చెడ్డవాడివి కాదుగా. సావాస దోషం వల్ల ఇలా అయ్యావు. మళ్ళీ నీ తప్పు నువ్వే తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నావు. వదిన ప్లేస్లో ఉన్న వేరే ఏ అమ్మాయి అయినా ఒప్పుకుంటుందో ఒప్పుకోదో నాకు తెలియదు, కానీ మా వదిన మాత్రం బంగారం. నువ్వు వెళితే అడిగితే తను తప్పకుండా ఒప్పుకుంటుంది. ఎందుకంటే వదిన సౌమ్య లాంటి అమ్మాయి కాదు కాబట్టి. ఒక్కసారి వెళ్ళి అడుగన్నయ్య, ప్రయత్నం చేయడంలో తప్పేముంది అంటాడు విరాజ్. మరుసటి రోజు బెంగుళూరు వెళ్ళి నందిని వాళ్ళ గేటు బయట నిల్చుంటాడు వివాన్. అక్కడే గార్డెన్లో కుర్చీలో కూర్చొని చదువుకుంటున్న తన బావమరిది అభి వివాన్ వైపు అసహ్యంగా చూసి లోపలికి వెళ్ళిపోతాడు. పెళ్లిలో బావా బావా అనుకుంటూ నా చుట్టే తిరిగేవాడు అభి. పెళ్లి తర్వాత కూడా తన అక్క కన్నా ఎక్కువగా నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ నాకు మర్యాదలు చేసేవాడు. అలాంటి అభి, అంత మంచి అభిని నా వైపు అసహ్యంగా చూసేలా చేసుకున్నాను అని అనుకుంటాడు వివాన్. అభి లోపలికి వెళ్ళిన కాసేపటికి అభి వాళ్ళ నాన్న చంద్రహాస్ గారు బయటికి వచ్చి, మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళు నా ఇంటి ముందు నుంచి అంటారు. అలా అనగానే వివాన్ గేట్ తీసుకొని లోపలికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని దండం పెడుతూ, నా తప్పుల్ని క్షమించండి, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి మావయ్య గారు. నందినిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ప్లీజ్ మావయ్య, ఈ ఒక్కసారికి నందినిని నాతో పాటు పంపించండి. మిమ్మల్ని ఆ రోజు పెద్దవారు అని కూడా చూడకుండా అరే ఒరే అంటూ నానా మాటలు అన్నాను. వద్దులే బాబు, మీరు గొప్పవారు. మాకు పెంపకం అంటే ఏంటో నేర్పినవారు. మీ అంత గొప్పవారితో మా అమ్మాయి ఉండలేదు. నా కోపాన్ని చవి చూడకముందే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా అనకండి మామయ్య గారు. మీ పెంపకం అద్భుతం. మంచంలో ఉన్న అత్తయ్య గారిని పసిపాపలా చూసుకునే మీరెక్కడా? భార్యని రాచి రంపాన పెట్టిన నేనెక్కడ? నందిని లాంటి మంచి అమ్మాయిని నేను వదులుకోలేను అని వివాన్ బ్రతిమిలాడుతుండగా అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన నందిని ఇదంతా చూసి, మీరు లోపలికి వెళ్ళండి నాన్న, నేను ఆయనతో మాట్లాడి పంపించేస్తాను అంటుంది. చంద్రహాస్ గారు లోపలికి వెళ్ళిపోయాక వివాన్, ప్లీజ్ నందిని, ఈ ఒక్కసారికి నాతో పాటు వచ్చేయవా? ఆ రోజు నేను ఆ అమ్మాయిని కావాలని తీసుకురాలేదు. అసలు తనంటేనే నాకు అసహ్యం అంటాడు. వివాన్, నాకు తెలుసు మీరు కేవలం నన్ను బాధ పెట్టడం కోసం మాత్రమే ఆ అమ్మాయిని తీసుకొచ్చారని. ఆ అమ్మాయిని మీరు బయటకు గెంటుతుండగా నేను కారులో నుండి చూశాను. ఆ రోజు కూడా మీ మలినం లేని క్యారెక్టరే నాకు కనిపించింది. కానీ ఏ రోజైతే మీరు మా ఇంటికి వచ్చి మా నాన్నను నానా మాటలు అన్నారో ఆ రోజు నుంచి నా దృష్టిలో మీ క్యారెక్టర్ చనిపోయింది.
ఆ రోజు మిమ్మల్ని జైల్లో వేయించేవాడు మా నాన్న. కానీ నేనే వద్దని మా నాన్నని ఆపి మరీ ఒట్టు వేయించుకున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత నాకే తెలియకుండానే మీ మీద అమితమైన ఇష్టం పెరిగింది. మీ చేతుల్లో తన్నులు తినుకుంటూ అయినా మీతో పాటే ఉండిపోవాలనుకున్నాను. కానీ ఆ రోజు నన్ను ఆ స్థితిలో చూసిన మా తమ్ముడు ఇంట్లో చెప్పకుండా ఉండలేకపోయాడు. వాణ్ణి చెప్పొద్దని ఎంత వారించినా వాడు వినలేదు. కానీ మీరేమో నేనే చెప్పించానని నా మీద ఇంకా కోపం పెంచుకున్నారు. ఎన్నడూ ఎవరితోనూ ఒక్క మాట కూడా పడని మా నాన్న కేవలం నాకిచ్చిన మాట కోసం మీతో అన్ని మాటలు అనిపించుకొని తను మౌనంగా నిల్చున్నారు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది నందిని. వివాన్ బాధపడుతూ, నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నువ్వు వెళ్ళిపోయాక నా లైఫ్లో నువ్వు ఎంత ఇంపార్టెంటో నాకు అర్థమైంది. జీవితాంతం నువ్వు నాకు తోడుగా కావాలి. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్న స్వార్థంతో అడుగుతున్నాను. ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నాతో పాటు మన ఇంటికి వచ్చే నందిని అని అంటుండగా నందినికి వివాన్ కళ్ళలో బాధ, గుండెల్లో పశ్చాత్తాపం స్పష్టంగా అర్థమవుతుంది. వివాన్ బాధపడుతుండగా నందిని కాసేపటికి తేరుకొని, సరే లోపలికి వెళ్దాం రండి అని వివాన్ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంది. చంద్రహాస్ గారు అక్కడే కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తుండగా వివాన్ వచ్చి చంద్రహాస్ గారి 2 కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతూ, మామయ్య గారు, మీరు నాకు ఆ రోజు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మీ కూతుర్ని నా చేతిలో పెట్టారు. కానీ నేను అది నిలుపుకోలేకపోయాను. మళ్ళీ నాకు ఇంకొక అవకాశం ఇచ్చి మీ కూతుర్ని నాతో పంపించండి. మీ ఇంట్లో మీరు ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నారో నేను అలాగే చూసుకుంటాను. నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటివారు. మీ కాళ్ళు పట్టుకొని అభ్యర్థిస్తున్నాను. నా తమ్ముడి జీవితంలో జరిగిన సంఘటనల వల్ల నేను పూర్తిగా మారిపోయాను. నేను నిజం చెబుతున్నాను. అబద్ధాలాడటం నాకు చేత కాదు. నన్ను నమ్మండి అని వివాన్ బ్రతిమిలాడుతుండగా చంద్రహాస్ గారు వివాన్ భుజాలు పట్టుకొని పైకి లేపుతూ, నీ గురించి విరాజ్ మొత్తం నాకు ఫోన్లో వివరించాడు. కానీ నేను నమ్మలేదు. నా కూతుర్ని మేము ఏనాడు పల్లెత్తు మాట కూడా అనేవాళ్ళం కాదు. అసలు ఆ అవకాశమే అది ఏనాడు మాకు ఇవ్వలేదు. అలాంటిది నువ్వు కొట్టావంటే నీకు మనసెలా వచ్చిందయ్యా? అన్ని బాధలు పడుతూ కూడా అలాగే ఓర్చుకుంది. కానీ నాన్న నాకు ఇది కష్టం అని ఏనాడు నోరు విప్పి చెప్పుకోలేదు. అది చాలదన్నట్టుగా నిన్ను ఏమీ చేయొద్దని నా దగ్గర మాట తీసుకొని మరీ నా చేతులు కట్టేసింది. నువ్వంటే అంత పిచ్చి బాబు దానికి. తీసుకెళ్ళు, నీ భార్యను నువ్వు సంతోషంగా తీసుకెళ్ళు. మళ్ళీ నీ మీద నమ్మకంతో నీ చేతుల్లో పెడుతున్నాను అని చంద్రహాస్ గారు అనగానే, చాలా థ్యాంక్స్ మావయ్య గారు, మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను అని నందినిని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు వివాన్. ఒకరోజు సౌమ్య రాత్రి ఒంటరిగా ఉండగా అప్పిచ్చిన భూషణం నేరుగా సౌమ్య ఉన్న గదికి వెళ్ళి తన చేతిలో ఉన్న బిడ్డను లాక్కొని సౌమ్యతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. సౌమ్య దగ్గరికి వెళ్ళబోతుండగా సౌమ్య గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. బాబు ఏడుపు ఒక్కసారిగా ఆగిపోవడంతో కళ్ళు తెరిచి చూస్తుంది. బయట విరాజ్ చేతిలో బాబు, అతని కాళ్ళ దగ్గర భూషణం ఉంటారు. ఏరా, నీ అప్పు నీకు వడ్డీతో సహా చెల్లించాను కదా, అయినా కూడా మాకు మాటలు లేవని మా ఇంటి ఆడవాళ్లతో ఇలా నీచంగా మాట్లాడతావా? నీకెంత ధైర్యం అని భూషణం కాలర్ పట్టుకొని అడుగుతుంటాడు విరాజ్. విరాజ్ను చూసిన సౌమ్యకు ఒక్కసారిగా తన తల మీద ఉన్న భారమంతా దిగిపోయినట్టుగా అనిపించి పరుగున వచ్చి విరాజ్ కాళ్ళు పట్టుకుంటుంది. అప్రయత్నంగా భూషణం కాలర్ వదిలేస్తాడు విరాజ్. ఇదే అవకాశం అనుకొని భూషణం అక్కడి నుంచి పారిపోతాడు. సౌమ్య వచ్చి, ఏమండి, నన్ను క్షమించండి, నా పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు అని సౌమ్య అనగానే, సరే లే సౌమ్య అంటాడు విరాజ్. లేదు, మీరు నన్ను క్షమించాను అని అనేంతవరకు నేను మీ కాళ్ళు వదలను. పాపిష్టిదాన్ని, నేను మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేశానో అయినా కూడా అవేమీ మనసులో పెట్టుకోకుండా మీ మంచితనంతో మళ్ళీ నా వద్దకు వచ్చారు. నన్ను క్షమించండి అంటూ తన గుండెల మీద ఉన్న భారమంతా పోయేలా గట్టిగా ఏడుస్తుంది. సరే సౌమ్య, నిన్ను క్షమించాను, ఇక పైకిలే అని సౌమ్యని పైకి లేపి తన కళ్ళు తుడిచి తనను హగ్ చేసుకొని చేతిలో ఉన్న తన బిడ్డకు ముద్దు పెడతాడు విరాజ్. ఇక సౌమ్య బట్టలు సర్దుకొని విరాజ్తో పాటు బయలుదేరుతుంది. విరాజ్ తన అత్తగారు రేణుకను కూడా తనతో పాటు రమ్మని అడుగుతాడు. కానీ రేణుక, వద్దు బాబు, నువ్వు నన్ను రమ్మనడం అది నీ సంస్కారం, నీ మంచితనం. ఇది మీ మామగారు కట్టించిన ఇల్లు. ఆయన జ్ఞాపకంగా నేను ఇక్కడే ఉంటాను. మీరిరువురు పిల్లాపాపలతో హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను అని రేణుక దగ్గరుండి కూతుర్ని మనవణ్ణి కారెక్కిస్తుంది.
విరాజ్ కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తూ, మరి మా ఇంట్లో మా అమ్మ నాన్నే కాదు, మా అన్నయ్య వదిన కూడా ఉన్నారు అంటాడు. వద్దు మహాప్రభో, ఒంటరి అంటేనే వెన్నులో వణుకొస్తుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడే నేను కూడా. అయినా అసలు తప్పంతా మీదే. ఎప్పుడైతే నేను వేరు కాపురం అన్నానో అప్పుడే మీరు నన్ను కట్టడి చేసుంటే ఇంత దూరం వచ్చేది కాదు అంటుంది సౌమ్య. అవును, తప్పంతా నాదే. మొదట్లోనే నిన్ను కట్టడి చేయాల్సింది. ఇక ముందెప్పుడు అలాంటి తప్పు చేయనులే అని చిన్నగా నవ్వుకుంటూ సౌమ్యని, తన కొడుకు శివని కారులో తన ఇంటికి తీసుకుని వెళ్తాడు విరాజ్. అప్పటి నుండి వివాన్ దంపతులు, విరాజ్ దంపతులు ఇరువురు పిల్లా పాపలతో హాయిగా ఉంటారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.